పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 14 నుంచి 15 పార్లమెంట్ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. నేను ఇది మాట్లాడుతూ ఉన్నంటే దానికి ఆధారం ఉంది, గాలికి మాట్లాడలేదు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎవరైనా ఊహించిందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని? ఎవరైనా ఊహించిందా? అవిభక్త మహబూబ్నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు గెలుస్తాయని శాసనసభ ఎన్నికల కంటే ముందు ఇదే ప్రశ్న మీడియా మిత్రులు నన్ను ప్రశ్నించినప్పుడు ఎన్ని వస్తాయన్నప్పుడు నేను స్పష్టంగా చెప్పిన 2018 శాసనసభ ఎన్నికల్లో 14 నియోజకవర్గాల్లో 13 బీఆర్ఎస్ గెలిచి 1 కాంగ్రెస్ గెలిచింది. 2023 డిసెంబర్ ఎన్నికల్లో 100% 14లో 13 కాంగ్రెస్ గెలుస్తుంది, 1 బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పినాను. నేను ఆనాడు ఆ మాట చెప్తే హేళన చేసి మాట్లాడింది. మొన్నటిదాకా మంత్రిగా ఉన్నటువంటి వనపర్తి ఆయన కావచ్చు, నార్కల్ ఆయన కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, స్పష్టంగా మీరు చూసుకోండి అనే పద్ధతిలో ఇంకా వ్యంగ్యంగా రకరకాల మాట నేను ఆ మాట నా నోటికి రావు. లెక్క అదే ప్రకారం వచ్చింది కదా. ఇప్పుడు కూడా అదే లెక్క ప్రకారం చెప్తా ఉన్నా. దీనికి కారణం ఉంది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో ప్రజలు ఏ ఆశయంతో, ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సంఘటిత శక్తిగా సాధించుకున్నామో ఆ ఆశలకు అనుగుణంగా పరిపాలన జరగలేదు అనేది వాస్తవం. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదు వాస్తవం. ఇది ప్రజలు గుర్తించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే అప్పుల రాష్ట్రంగా మార్చి విశృంఖలంగా అవినీతి కార్యక్రమాలు చేసి అట్లాగే నియంతృత్వ పరిపాలన చేసి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన 10 సంవత్సరాల కింద చెప్పిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా చాలా హామీలు మీకు అందరికీ తెలుసు, మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నా. 10 సంవత్సరాల కింద డబుల్ బెడ్రూమ్ అని చెప్పి, దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పి, నిరుద్యోగ యువకులు 3,000 రూపాయలు